సాధారణంగా కోడి పందాల్లో డబ్బులు వచ్చినవాడు నవ్వటం, రానివాడు ఏడవటం, గెలిచిన పొందుని ఊరేగించుకుంటా తీసుకెళ్ళటం, చచ్చిపోయిన పొందుని ఈడ్చుకుంటా తీసుకెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. ఇదే విధంగా ఈరోజు జరుగుతూ ఉంటే కృష్ణమోహన్ గారు అలా చనిపోయిన పుంజుకు కూడా మన పూర్వీకులు వీరుల పండగ చేసేవాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని శవైక్యం చెందిన వాళ్ళని వాళ్ళు పోయిన రోజున వీరుల పండగ కింద మనం నిర్వహించుకునే వాళ్ళ పూర్వకాలం. అదే దృష్టిలో ఉంచుకొని కృష్ణమోహన్ గారు కూడా పుంజు పోరాడింది, దాని తప్పు లేదు, మన తరపున మన పరువు నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నించి చివరి రక్తం పొట్టు వరకు పోరాడి వీరమరణం పొందిన దరిమిల దానికి కూడా విలువ కల్పించాలి అన్న దృష్టితోటి, దాని మరణానికి కూడా విలువ ఉంది అన్న దృష్టితోటి దాన్ని తీసుకొచ్చి వీరుల పండుగ కింద ఈ రోజున కాందారి కొండల్లో దాని వేలంపాట నిర్వహించాలని ఆయన పూనుకోవడం అనేది నిజంగా భావితరాలకి వచ్చే సంవత్సరం నుంచి జరిగే కోడి పందాలు ఆడించే వాళ్ళకి ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. సో ఈ సందర్భంగా కృష్ణమోహన్ గారు అంతే అభినందనీయులు. ఇదే రకంగా కాందారి హోటల్ వారు తలపెట్టే కార్యక్రమానికి నీడనివ్వటం, తోడ్పాటునివ్వటం, వారు ముందుండి మమ్మల్ని నడిపించడం, ఇవన్నీ కూడా వారిని అభినందిస్తూ ఈ వేలంపాట నిర్వహించవలసిందిగా కృష్ణమోహన్ గారిని ఆహ్వానిస్తున్నాను. దేవుడి పాట 25,000, ఎవరైతే పాడతారో వారి పేరు చెప్పి అమౌంట్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. 27,939 రూపాయలు. బాబాయ్ గారు 32,999. బన్ను గారి పాట 32,999. సాయి మహారాజ్ గారి పాట 35,000. పెనుమస పద్మరాజు బాబు గారు మీ పాట ఎంతండి? 37,999 రూపాయలు. బన్ను గారి పాట 37,999 రూపాయలు. ఇంకా ఎవరో నాటుకోడి పెట్టి మొక్కల్లో అందరు పాట ఏంటండి?
దినకర్ గారి పాట 50,000. మాగంటి నవీన్ చంద్రబోస్ డిసి 1,04,999 రూపాయలు. మాగంటి నవీన్ చంద్రబోస్ డీసీ గారి పాట 1,04,900. 6 1,11,111. 6 డీసీ గారి పాట 1,11,111 రూపాయలు మూడోసారి. మాగంటి నవీన్ చంద్రబోస్ గారు మన జాలిపూడి డీసీ గారండి. ఆయన పాడిన పాట 1,11,111 రూపాయలకి ఆ వీరమరణం పొందిన కోడిని పాడుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు హిమ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్. ఇలా దిగండి కొంచెం కెమెరా జూమ్ వేసుకోవాలి. వారు గిన్నెను బహుమతిస్తున్నారండి. ఇవాళ మధ్యాహ్నం 11కి కాందారి హోటల్ వారు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్ట్ చూశాను. నేను చూసి ఆసక్తిగా ఏం జరుగుతుంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఇట్లాగా పందింగ్ కోడిని ఇట్లాగా పెట్టారు అని చెప్పి తెలుసుకున్నా. సాయంత్రం 4ంటికి వచ్చా, వెయిట్ చేస్తున్నా ఎప్పుడు పెడతారని. మా దెందులూరు ప్రాంతంలో కోడికి మేము ఎప్పుడు రేటు కట్టలేము. దాని విలువ చాలా పెద్దది మా కల్చర్లో కానీ ఏదైనా సరే. కానీ పాడాలి అనే ఒక ఇదితో వచ్చాను, పాడాను, గెలుచుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కాందారి హోటల్ యజమాన్యానికి, పార్ట్నర్స్కి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ కోడిని కోసాని 1,11,111 రూపాయలకి పాడాను. చాలా ఆనందంగా ఉంది. అంటే అందరూ కోడికి రేటు కట్టలేదు కాబట్టి ఎంత పెట్టి కొన్నా సరే దాని విలువ దాందే. అది ఎందుకంటే ఆ కోడిని పుట్టిన దగ్గర నుంచి దాన్ని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలుసు. నేను రోజు దాన్ని చూస్తాను కాబట్టి దాని విలువ ఎక్కడ తగ్గకూడదని చెప్పి ఇంత దూరం వరకు రావాల్సి వచ్చింది. వచ్చాము, పాడాము, కోడి విలువ ఎక్కడ తగ్గకోకుండా చూశాడని నేను నమ్ముతున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. మనం అనాదిగా కోడి పందాలు వేయడం జరుగుతుందండి. కోడి పుంజులు పెంచాలంటే 17-18 నెలల పాటు ఆ రైతు పడే కష్టాన్ని నేను కళ్ళారా చూశాను. మా ప్రాంతంలో ఇంచుమించుగా ప్రతి రైతు కోళ్ళను పెంచుతాడు. అయితే చనిపోయిన కోడికి విలువ ఆపాదించడం అనేది ఈనాటి వరకు నా 55 సంవత్సరాల జీవితంలో నేనైతే ఎక్కడా చూడలేదు. మొట్టమొదటిసారి మా మిత్రుడు వంకినే కృష్ణమోహన్ గారు కాందారి హోటల్ వారి సౌజన్యంతో ఒక చనిపోయిన కోడిని వాడు ఎవడో తీసుకెళ్తా ఉంటే అలా కాదు ఇటు ఇచ్చాయని చెప్పి ఆడు అడిగిన డబ్బు వాడికి ఇచ్చి తీసుకొచ్చి దాని మరణానికి కూడా ఒక విలువని ఆపాదించగలిగిన వ్యక్తి మా కృష్ణమోహనం. కారణం ఏంటంటే పూర్వకాలంలో మన పూర్వీకులు ఎవరైనా శివైక్యం చెందితే వారు మరణించిన రోజునే మనం దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం వీర్ల పండుగ జరుపుకోవడం అనేది జరిగేదండి ఇది వరకు. అట్లాగే భోగి పండుగ రోజున మనం పెద్దలకు బట్టలు పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈనాటికి ఆచారాన్ని ఆచరిస్తున్నాము. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కృష్ణమోహన్ గారు ఒక వ్యక్తి కోసం కోడికి సంబంధం లేని పగన పెంచుకొని అవతల పుంజు మీద దెబ్బలాడి చివరి నిమిషం వరకు చివరి రక్తం పొట్టు వరకు పోరాడి
వీరమరణం పొందిందన్న దృష్టితోటి దాని మరణానికి ఒక వెళ్ళలేని విలువని కడతం అనేది మన వల్ల అయితే కాదు. కానీ ఆయన చేయగలిగినంత దాని మరణానికి ఒక విలువ చేకూర్చారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇక నుండి భవిష్యత్తులో కూడా కృష్ణమోహన్ గారు ఇదే పందాన్ని ఆచరిస్తే భావితరాలకి ఇదొక స్ఫూర్తిగా నిలుస్తుందని మాత్రం నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. థ్యాంక్ యూ.